ప్రపంచ నలుమూలల ఉన్న 300 కాపు సోదర సోదరీమణులను ఏకం చేస్తూ ఒకరికి ఒకరు సహాయాన్ని అందించుకుంటూ విశ్వవ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సమాజంలో అందరికీ ఆదర్శంగా సామాజిక సేవలు అందించాలి అనే నినాదంతో స్థాపించినటువంటి సంస్థ గ్లోబల్ 300 కాపు సంఘం. గ్లోబల్ 300 కాపు సంఘం ఆవిర్భావం జనవరి 22వ తేదీ నాడు అనగా భారతదేశంలోని అయోధ్య శ్రీరామ దేవాలయం ప్రారంభోత్సవం రోజున జిఎంఏ సంఘం ఉత్తర అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో 300 కాపు పెద్దల సమక్షంలో పురుడు పోసుకుంది. ఈ సంస్థ యొక్క సేవలు అన్ని ఖండాల్లో ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్, అంటార్కిటికా మరియు ఆస్ట్రేలియాలో సేవలను కొనసాగిస్తూ అందరి మన్నలను అందుకునే దిశగా ముందుకెళ్తున్న సంస్థ జిఎంఏ. 300 కాపుల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమినే నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ నాణ్యమైన వ్యవసాయ పంటలను పండిస్తున్న 300 కాపు రైతులకు బాసటగా నిలుస్తూ, అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన 300 కాపు విద్యార్థులకు విద్యాపరంగా సహాయాన్ని అందించటం, అంతేకాకుండా అమెరికాలో మరియు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న 300 కాపు సోదర సోదరీమణులకు ఈ క్రింది విభాగాల్లో సేవలను అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ విద్య, వైద్య, వాణిజ్య, ఇమిగ్రేషన్, ఉపాధి, మహిళా సాధికారత, విద్యార్థులకు ఉద్యోగాలు, మ్యాట్రిమోనియల్, మహిళా సేవలు, జిఎంఏ వాల్ స్ట్రీట్, యంగ్ జెన్, కంపెనీ స్టార్టప్స్, యువకులకు ఉద్యోగ మెలకువలు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు సహాయాన్ని అందించటం, రానున్న రోజుల్లో పైన పేర్కొన్న సేవా కార్యక్రమాలతో పాటుగా మరెన్నో సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న 300 కాపు కుటుంబ సభ్యులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తామని, అలాగే అమెరికాలోని అట్లాంటా మహానగరంలో ఏప్రిల్ 13వ తేదీన జరుగుతున్న గ్లోబల్ 300 కాపు సంఘం కార్యక్రమానికి విచ్చేసిన 300 కాపు పెద్దలకు, సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై 300 కాపు, జై జై 300 కాపు.